ఇండస్ట్రియల్ సముదాయంతో కలిపి ఫిషింగ్ హార్బర్ ఉండేది 64 ఎకరాలు. ముఖ్యంగా మత్స్యకార సోదరులు ఈరోజు ఫిషింగ్ చేసి దాన్ని గట్టుకు తీసుకొచ్చి క్వే దగ్గర అంటే జెట్టి దగ్గర లోడింగు అన్లోడింగ్ చేసేటువంటి కొద్ది ఎకరాల్లో మాత్రమే ఉంటుంది. మిగతాదంతా కూడా ఈ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫిష్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజున సాగర్ డిఫెన్స్ వారికి ఇచ్చినటువంటి హార్బర్లో ఉన్నటువంటి స్థలం మీద ఈరోజు లేనిపోని విషయాలు ప్రజలకి తెలియజేస్తూ ఈ రోజున వారు వైసీపీ చేస్తున్నటువంటి ఆగడాలను ఖండిస్తూ ప్రభుత్వాలు తప్పు చేస్తే విమర్శించవచ్చు, కానీ ప్రజలలో అల్లకల్లోలు సృష్టించడం, లేనిపోని అపోహలు సృష్టించడం, లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించడం చేస్తే ఇది ప్రజలు ఏదో ఒకరోజు వాస్తవాలు తెలుసుకొని తిరస్కరించేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కావలలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కు తీసుకురావాలని జిల్లా వైఎస్ఆర్సీపీ యొక్క నాయకులందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి మత్స్యకారులకు చెందాల్సినటువంటి సంపదను చెందనీయకుండా వాళ్ళల్లో అనైక్యతను తీసుకురావటం ఇది పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. మత్స్యకారుల అభ్యున్నతికి ఏ రోజు పాటుపడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు మత్స్యకారుల కోసం ఏదో చేస్తామని ముందుకు వచ్చి లేనిపోని మాటలు చెప్పడం సభ్యత కాదని, మత్స్యకార భరోసా 4,000 నుంచి 10,000 చేస్తే మా పార్టీ, మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10,000 నుంచి 20,000 చేసి మీరు ఇచ్చింది 10% మత్స్యకారులకు ఇస్తే మేము 80% మత్స్యకారులకు ఈరోజు మత్స్యకారుల భరోసా ఇస్తూ బోట్లను సబ్సిడీ ద్వారా ఇస్తూ ఇటీవల కాలంలోనే కావలి నియోజకవర్గంలో దాదాపు 170 మందికి మోటార్లకు కూడా 40% సబ్సిడీ ఇచ్చి మత్స్యకారుల కోసం నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుంటే గత 5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కానీ ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక సైకిల్ కానీ, ఒక మోపెడ్ కానీ ఏది కూడా ఇవ్వకుండా మత్స్యకారుల జీవితాలలో వెలుగుల కోసం ప్రయత్నం చేయకుండా మీ సొంత గుత్తేదారులకి, కాంట్రాక్టర్ల కోసం వర్కలు ఇచ్చారే తప్ప మీరు అంటూ మత్స్యకారులకు ఏమీ చేయనటువంటి మీరు ఈరోజు ప్రజలలో అనైక్యత తీసుకురావడం మంచి పద్ధతి కాదని స్థానిక నాయకులు కూడా తెలుసుకొని మీ ఉనికి కోల్పోతున్నటువంటి తరుణంలో మిమ్మల్ని ప్రజలు గుర్తించుకున్నటువంటి లేని పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చి మత్స్యకారుల జీవితాలకి గుదిబండగా మారొద్దని వైసీపీ నాయకులను కూడా తెలియజేస్తూ రేపు 15వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ రాకపోయినా బయట వలసల నాయకులను తీసుకొచ్చుకొని వాళ్ళ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చుకొని జరుపుకునేటువంటి హీన స్థితికి వచ్చినటువంటి వైసీపీని తీవ్రంగా ఖండిస్తూ మీరు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మత్స్యకారుల సోదరులకు తెలియజేస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script